హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ సైకాలజీ గురించి మాట్లాడబోతున్నాను. సో ప్రీవియస్ చాలా వీడియోస్ నేను చేశాను. సో లైక్ 3-4 వీడియోస్ రిగార్డింగ్ సైకాలజీ. ఓకే, వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద సో ప్రాబ్లం ఏంటి, మన మైండ్ మనకి అగెనిస్ట్గా ఎలా యాక్ట్ చేస్తుంది అనే విషయాలు నేను మీతో డిస్కస్ చేశాను. సో ఇవాళ వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ట్రేడింగ్లో కానివ్వండి, ఇన్వెస్టింగ్లో కానివ్వండి, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఒకవేళ గమనించుంటుంటే నేను మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెయిడ్ కాల్స్ కానివ్వండి, లేకపోతే ఆ టిప్స్ కానివ్వండి, వీటి వైపు మీరు వెళ్ళకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అలాంటి పని చేస్తున్నట్లయితే కనుక అది ఆపేయండి. ఓకే, సో అనాలిసిస్ ఏదైనా ఉంటే మీ ఓన్ అనాలిసిస్ పైన ఫోకస్ చేయండి. ఓకే, అట్లీస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి విషయాలన్నీ నేను మీతో ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. సో దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటంటే మోర్ ఓవర్ సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఆ రీజన్స్ ఏంటో నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ సమ్ వే, ఓకే, మేబీ ట్రేడింగ్లో కానివ్వండి, ఇన్వెస్టింగ్లో కానివ్వండి, మీరు స్ట్రగుల్ అవుతుంటే దేర్ ఆర్ సమ్ చెక్ లిస్ట్ లాంటి ఒక ప్యాటర్న్ అనేది ఉంది. సో హౌ టు ఐడెంటిఫై దిస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ఫస్ట్ మీరు ట్రై టు రైట్ డౌన్. ఓకే, మీరు ఒక విషయాన్ని రాయటానికి ట్రై చేయండి. సో నేను ఇవాళ 3 థింగ్స్ మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ. ఒకటి అవేర్నెస్, ఆ తర్వాత ఓకే, సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్, ఆ తర్వాత యాక్షన్ అనేది ఇంపార్టెంట్, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దీన్నే మనం ఎలాగ చెప్తారు అంటే అవేర్నెస్, ఆ తర్వాత యాక్షన్, ఆ తర్వాత ఓకే, సో ఐడెంటిఫికేషన్. ఓకే, సో ఈ 3 థింగ్స్ ఏంటివో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒక ట్రేడ్లో ఉన్నారనుకుందాం. ఓకే, సో ట్రేడ్లోనో ఆర్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారు. ఓకే, సో టు ఐడెంటిఫై ఇట్, మనం అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంటా, గుడ్ ఇన్వెస్ట్మెంటా అనే ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏదైనా ట్రేడ్లో మీరు ఉన్నారు, ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్లో ఉన్నప్పుడు ఆ ట్రేడ్ మీకు రివర్స్ డైరెక్షన్లోకి వెళ్తుంది అనుకుందాం. సో ఈ అనాలిసిస్ మీది కాకపోతే, ఆర్ ఎల్స్ ఇఫ్ సమ్ వన్ హ్యాస్ నాట్ గైడెడ్ యూ ప్రాపర్లీ, ఓకే, సో మీరు ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయలేదనుకోండి, సో ఈ పర్టిక్యులర్ ఒక డైరెక్షన్లో స్టాక్ మీరు వెళ్తుందని యు హ్యాడ్ ఇనిషియేటెడ్ ద ట్రేడ్, మీరు ఆ ట్రేడ్ తీసుకున్నారు, బట్ ఆ డైరెక్షన్లోకి వెళ్ళకుండా ఓకే, సో స్టాక్ అనేది రివర్స్ అయినప్పుడు హౌ టు యాక్ట్ అనే విషయం మనకి నార్మల్గా తెలియదు. ఓకే, సో ఇక్కడ స్ట్రాటజీలో ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీ ఉన్నట్లయితే ఆ స్ట్రాటజీలో ఈ పుల్ బ్యాక్ పార్ట్ అనేది మేబీ ఇట్ ఈస్ అన్ ఇన్బుల్ట్. ఓకే, మన అనాలిసిస్ కాకపోతే ఆర్ఎల్స్ మనకి ఈ అవేర్నెస్ ఆర్ఎల్స్ ఈ అనాలిసిస్ ఎవరైతే ఇచ్చినట్లున్నారో వాళ్ళు ప్రాపర్గా మనల్ని గైడ్ చేయలేకపోతే వీ కెనాట్ అండర్స్టాండ్ ద ట్రేడ్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్, మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేసిన తర్వాత మీ డైరెక్షన్లోకి స్టాక్ వెళ్లకుండా రివర్స్ డైరెక్షన్లోకి వెళ్తే అండ్ మీరు అక్కడ ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అగైన్ అక్కడ నుంచి మీ ఎగ్జిట్ తర్వాత స్టాక్ అక్కడ నుంచి మళ్ళీ మీ డైరెక్షన్ ఆఫ్ ఇంతకుముందు ఏదైతే ట్రేడ్ ఇనిషియేట్ చేశారో ఆ డైరెక్షన్లోకి స్టాక్ వెళ్తుంది. సో దిస్ హ్యాపెన్స్ మోస్ట్లీ. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద స్ట్రాటజీ మీరు డెవలప్ చేశారో, మీకు ఏదైతే స్ట్రాటజీ చెప్పారో లేకపోతే ఎవరైనా, సో ఆ స్ట్రాటజీకి ఇన్బుల్ట్గా దేర్ మే బీ సమ్ థింగ్, ఓకే, సమ్ ఇన్ దట్ స్ట్రాటజీ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ మే బీ పుల్ బ్యాక్. సో ఈ పుల్ బ్యాక్లో ఇఫ్ దెర్ ఈజ్ నో అవేర్నెస్, సో ఈ అవేర్నెస్ లేకపోతే ఏం జరుగుతుందంటే, పర్టికులర్ స్ట్రాటజీ పైన అవేర్నెస్ లేకపోతే వాట్ విల్ హ్యాపెన్ అంటే, సో ఆ ట్రేడ్లో మనం లాస్ రావడానికి సంభావన ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ టేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ట్రేడింగ్ డెసిషన్, ఎస్పెషల్లీ ట్రేడింగ్ డెసిషన్స్, అక్కడ కంప్లీట్ అవేర్నెస్ అనేది మీకు ఉండాలి. ఓకే, సో ఈ అవేర్నెస్ రావడానికి యూ షుడ్ టేక్ సమ్ యాక్షన్. ఓకే, సో ఈ యాక్షన్ అనేది ఏంటంటే, ఫస్ట్
యాక్షన్ తీసుకునే ముందు ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సో వాట్ డూ ఐ మీన్ బై ఐడెంటిఫికేషన్? ఐడెంటిఫికేషన్ అంటే ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఈ ట్రేడ్ ఇనిషియేట్ చేయబోతున్నారో, లేకపోతే ట్రేడ్ని ఇనిషియేట్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేట్ చేస్తున్నారో, సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో వాట్ ఈస్ ద ట్రేడ్ బేస్డ్ ఆన్? సో ట్రేడ్ ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుంది? దిస్ ఐడెంటిఫికేషన్, ఈ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ తర్వాత ఆ ట్రేడ్ యొక్క కంప్లీట్ అవేర్నెస్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత యాక్షన్. సో ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత, ఆ తర్వాత అవేర్నెస్ ఉన్న తర్వాత యూ కెన్ టేక్ ద యాక్షన్. ఓకే, సో వితౌట్ ఐడెంటిఫికేషన్, వితౌట్ అవేర్నెస్ మీరు యాక్షన్లోకి వెళ్ళకండి. బట్ నార్మల్లీ జరిగేది ఏంటంటే యాక్షన్ ఫస్ట్ ట్రేడ్ ఇనిషియేట్ చేసేస్తారు. ఓకే, ట్రేడ్ ఇనిషియేట్ చేసిన తర్వాత దెన్ దే విల్ ట్రై టు ఐడెంటిఫై ఇది ఏ టైప్ ఆఫ్ ట్రేడ్, లేకపోతే ఆ తర్వాత దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటానికి ట్రై చేస్తారు. ఓకే, ఇలా చేయకండి, ఇలా చేయమాకండి. ఫస్ట్ యాక్షన్ కాదు, ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్, ఆ తర్వాత వచ్చేదే యాక్షన్. సో ఇంకొకసారి మళ్ళీ నేను చెప్తున్నాను, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ నుంచే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ, దేర్ ఈజ్ నో గ్రోత్. సేమ్ వే మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఓకే, బాధ్యత తీసుకోండి అనేది నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో అలా కాకుండా నేను ట్రేడ్స్ తీసుకునేది నా మనీ నేను లూజ్ అవుతాను అండ్ ఐ విల్ బ్లేమ్ అదర్స్ అనే పర్స్పెక్టివ్లో ఉంటే, బ్లేమ్ చేసేవాడు, ఓకే, నిందలు చూపించేవాడు, నిందలు వేసేవాళ్ళు, ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ కూడా సక్సెస్ అయినట్లు మనకి ఎక్కడా కూడా చెప్పలేదు. ఓకే, సో టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే అవేర్నెస్, ఐడెంటిఫికేషన్, యాక్షన్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ అవేర్నెస్, ఐడెంటిఫికేషన్, యాక్షన్ పరంగా మీరు ఫాలో అయినట్లయితే రిజల్ట్స్ విల్ స్లోలీ టర్న్ అప్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్ కనుక అర్థమయ్యి ఉండి, సో ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఇంప్లిమెంట్, ఓకే, ఇది మీకు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈజీగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సో దట్ మన ఛానల్ అనేది, మన వీడియోస్ అనేవి చాలామందికి వెళ్తాయి. ఓకే, సో యూట్యూబ్ అనేది వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.